హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇదైతే హెచ్బి 8 4G అండి. సోలార్ కెమెరా కాదు ఇది. యాక్చువల్గా ఇది బ్యాటరీ కెమెరా. దీన్ని కావాలంటే మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు అవుట్ సైడ్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు పవర్ సప్లై అప్పుడప్పుడు పోతూ ఉంటుంది, అయినా కూడా మనకు ఎప్పుడు వీడియో మనకు కనిపిస్తూనే ఉండాలి, లైవ్ అవుతూనే ఉండాలి అనుకుంటే మీరైతే ఈ కెమెరాని అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇందులో ఇన్బుల్ట్ బ్యాటరీ అయితే ఉంటుందండి. మీరు కెమెరాకి పవర్ ఇస్తారు, ఆ బ్యాటరీతో రీఛార్జ్ అవుతుంది. ఒకవేళ కరెంట్ పవర్ పోయినా కూడా ఇందులో ఉన్న బ్యాటరీతోనే మీకైతే లైవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనికి సోలార్ ప్యానల్ అటాచ్ చేసుకుంటే మనము ఎక్కడైనా సరే ఇది సోలార్ కెమెరా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఉంటుందండి దీని ప్యాకింగ్ మొత్తము. మంచి ప్యాకింగ్ అయితే ఇస్తారనమాట ఈ జ్విచ్ కంపెనీలో. ఈ లెన్స్ కానీ ఇవన్నీ సోనీ లెన్స్ అయితే యూజ్ చేస్తారు. 2K+ రెజల్యూషన్తో వస్తాయి. లాస్ట్లో దీని వీడియో కూడా నేను అటాచ్ చేశాను, ఒకసారి చూడండి. ఇది 360 వ్యూ అయితే కనిపిస్తుందండి మీకు. ఇందులోనే మనకి ఇన్బుల్ట్ మైక్ ఉంటుంది, 2 వే ఆడియో చేసుకోవచ్చు. అట్లాగే ఇది ఏఓవి మోడ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఆల్వేస్ ఆన్ వీడియో అని. తర్వాత ఇది 360 డిగ్రీస్ పానరామిక్ వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఇందులో ఏఐ పవర్డ్ హ్యూమన్ డిటెక్షన్, వెహికల్ డిటెక్షన్, అట్లాగే షేప్ డిటెక్షన్, ఈ మూడు కూడా చేసుకుంటుందండి ఇది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనము SD కార్డు అలాగే సిమ్ స్లాట్ అన్నమాట. రెండు చిన్న స్క్రూస్ ఉంటాయి, అవి రిమూవ్ చేసేసి అక్కడైతే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ ఆ పైన ప్లాస్టిక్ అనేది తీసేసుకొని ఇన్సర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇన్స్టలేషన్. దీని ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ ఒకసారి చెప్తాను చూసేయండి. ఇది వెదర్ ప్రూఫ్ డిజైన్ అన్నమాట. ఇందులో మనకు స్మార్ట్ ట్రాకింగ్ వస్తుంది, ఆటో ట్రాకింగ్ వస్తుంది, హ్యూమన్ ట్రాకింగ్ వస్తుంది, 2 వే టాక్ వస్తుంది. లిథియం అయన్ బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట ఇందులో. ఇందులో యాక్టివ్ డిఫెన్స్ విత్ సైరన్ అండ్ స్ట్రోబ్ లైట్ కూడా వస్తాయండి. ఇది స్మార్ట్ ఇంటిగ్రేషన్ విత్ గూగుల్ అసిస్టెంట్ అలాగే అలెక్సాతో కూడా కనెక్ట్ అవుతుంది. ఇది మనకు 512 GB వరకు SD కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు అడిషనల్ గా కావాలంటే ఈ జివిజ్ క్లౌడ్ స్టోరేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా. ఇది మీకు ఇప్పుడు నేను నా మొబైల్లో ఎలా ఉంటుందో క్లారిటీ అట్లాగే ఉందండి కస్టమర్ మొబైల్లో కూడా. లాస్ట్లో నేను అటాచ్ చేస్తాను. మొత్తం 3 కెమెరాలు అయితే మేమైతే ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇది ఒక ఇటుకల బట్టికి అనమాట. వాళ్ళ వెహికల్స్ ఆగే చోటు, అట్లాగే ఇటుకలు వాళ్ళు పెట్టుకునే చోటు, స్టాక్ పెట్టుకునే చోటు, అట్లాగే వాళ్ళ మిషనరీస్ కి, అట్లాగే ఇంకొకటి వాళ్ళ కన్స్ట్రక్షన్ దగ్గర అట్లా మొత్తం ఇవ్వడం జరిగింది అనమాట. కస్టమర్ అయితే నీట్ గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా. ఇట్లా ఉంటుందండి ఈ కెమెరా. దీని గురించి ఎవరికైనా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి ఎక్కడికైనా సరే నేనైతే కొరియర్ చేస్తానండి మీకు. మామూలుగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, మీకు వారంటీ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. 6,800 ఎంతో ప్రైస్ ఉంది ఈ రోజు రేటు. కానీ ఇది కావాలంటే ఓన్లీ కెమెరా అయినా నేను పంపిస్తాను, లేకపోతే సోలార్ ప్యానల్ కూడా కావాలంటే రెండు కలిపి కూడా నేనైతే మీకు పార్సల్ చేస్తాను. బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నాను. ఒక్కసారి మీరు ఎవరికైనా కావాలనుకుంటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా, ఇప్పుడు ఆ సోలార్ ప్యానల్ కూడా నీట్గా అయితే సెట్ చేయడం జరిగింది. మార్నింగ్ టైము ఈవినింగ్ టైము రెండు మనకు పడేలాగా. తర్వాత చాలా మంది యాంగిల్ అనేది సరిగా సెట్ చేసుకోరండి. సూర్యునికి లైటింగ్కి ఎదురుగా పెట్టుకోవడము అట్లా చేసుకుంటూ ఉంటారు. మీరు అట్లా పెట్టుకుంటే ఎంత మంచి కెమెరా పెట్టుకున్నా కూడా వేస్టే అనమాట. మనము ఖచ్చితంగా యాంగిల్ అనేది సెట్ చేసుకోవాలా, ఎక్కడ లైట్ బాగా పడుతుంది, ఏ సైడ్ ఆపోజిట్ ఉంది, అట్లా కొన్ని కొన్ని చూసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సోలార్ ప్యానల్ కూడా కొందరు ఒక యాంగిల్కే పెడతారనమాట, అట్లా పెట్టద్దండి. మార్నింగ్ మనకు సన్లైట్ పడినప్పటి నుంచి నైట్ వరకు సన్లైట్ దాని మీద పడతా ఉంటేనే మనకు బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇది ఈ 2 పాయింట్లు గమనించండి. ఇది చూడండి, కస్టమర్ మొబైల్లోనే నేనైతే ఎవరి యూజర్ ఐడి పాస్వర్డ్స్ అయితే తీసుకోనండి. మ్యాక్సిమం కస్టమర్ మొబైల్లోనే చేస్తాము, పాస్వర్డ్లు వాళ్ళకే ఇచ్చేస్తాము, మేమైతే లాగిన్ అయితే కాము. మీరు ఎవరి దగ్గరైనా పెట్టుకున్నప్పుడు కూడా మీ ప్రైవసీ అనేది దెబ్బతినకోకుండా ఎవరికి యూజర్ ఐడి పాస్వర్డ్స్ అయితే ఇవ్వద్దండి. మీ మొబైల్లోనే మీరు లాగిన్ అయితే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా క్లారిటీ ఎట్టుందో. ఫస్ట్ నేను ఏదైతే మొబైల్లో నా వీడియో తీసానో అట్లాగే ఉందన్నమాట.